ప్రైజ్ లార్డ్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా కూడా తెలుసుకుంటారు. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యములో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును అతను చూచును, అతను పొడిచిన వారు కూడా అతను చూతురు. ఆయనే ప్రియ దేవుని బిడ్డలారా రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకాన్ని మరలా ఒక్కసారి దర్శించిపోతున్నాడు. అదే రెండో రాకట. యేసు రాజుగా రాబోతున్నాడు. అందరూ రక్షణలోకి రండి, ప్రభువుని హత్తుకోండి, ఆయన ప్రేమని తెలుసుకోండి. ప్రభు యొక్క ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా మనందరికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా కావాలి. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ. ఆయన ప్రేమ మనల్ని ఎంతగానో దేవుడు యోహాను సువార్త ప్రియ దేవుని బిడ్డలారా 3:16 దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించునని ఉంది. అంటే ఈ లోకములో ఎవరున్నాం? మనమున్నాం, ఆయన పిల్లలం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిలో భూమికి పునాది వేయక ముందనే ఆయనలో మనమందరం కూడా ఉన్నాం. ఆయన పిల్లలం మనము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము అది దేవుని దగ్గర ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణగా ఈ లోకానికి శరీరమును ధరించుకొని రక్తమాంసములో పాలువాడై వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ద్వారానే సమస్తమును కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన మనందరికీ కూడా ప్రియ దేవుని బిడ్డరా మనందరి కొరకును ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, రానబోతున్నాడు. ఆయన సజీవుడు, మృతుల్లో నుండి లేచిన వాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. రండి, ఆయన సన్నిధికి రండి. ఆయనతో మనమందరం కూడా ఆయన రాజ్యంలో కలిసి మనమందరం కూడా ప్రియ దేవుని బిడ్డరా ఆ పట్టణంలో, ఆ బంగారు వీధులు గల పట్టణంలో కలిసి మనమందరం కూడా దేవునితో మనమందరం కూడి ఉందాము. అట్టి దేవుడు మనకు వచ్చినందుకు, మనకు సిక్కినందుకు ప్రియ దేవుని బిడ్డ మనమంతో ధన్యులం. యేసు క్రీస్తుల వారి కృప, ఆయన ప్రేమ కనికరం మనందరిపైన ఎల్లప్పుడూ నిలిచి మనమందరినీ నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.